ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో రోహిణి నక్షత్ర వేడుకలు, విశేష ఉత్సవాల్లో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి సోయగం. ఆది దంపతులకు విశేషంగా పుష్కరిణి హారతి. తిరుపతి కపిలతీర్థంలో కామాక్షి కపిలేశ్వరుల ఊంజల్ సేవ. హరహర మహాదేవ స్మరణలతో పులకించిన 1000 స్తంభాల గుడి. వరంగల్ రుద్రేశ్వరుడికి అభిషేకాలు జరుపుకున్న భక్తులు. పెన్నా నదిలో కామాక్షి తాయి మల్లికార్జున స్వామి జలవిహారం. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో వైభవంగా తెప్పోత్సవం. తిరుమల శ్రీవారి అన్నగారిగా పూజలు అందుకుంటున్న దేవదేవుడు తిరుపతిలో నెలవైన శ్రీ గోవిందరాజ స్వామివారు ప్రత్యేక కథనం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో కాంతులీనాయి. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం సాయం సంధ్య వేళలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాల్లో ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో సోమవారం రోహిణి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వెంచేపు చేశారు. సాయం సంధ్యవేళలో సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ పార్థసారథి స్వామివారి తిరుచి ఉత్సవం జరిగింది. సర్వశోభితంగా అలంకరించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీకృష్ణ స్వామివారికి విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించి మండపంలోని ఊయలను వేంచేపు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా ఊంజల సేవ జరిగింది. శ్రీకృష్ణ స్వామివారు దేవేరుల సమేతంగా ఊంజల సేవలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సర్వాభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకారభూషితులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రోహిణి నక్షత్రోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికారులను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి శ్రీనివాస మంగాపురం క్షేత్ర వీధుల్లో తిరుచి ఉత్సవం కనుల పండుగగా సాగింది.
అధిక జ్యేష్ఠమాసం సోమవారాన మహాదేవుడు కొలువైన కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి అనంతరం ఊంజల సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాజలితున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకిపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకొచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలు వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంగా విలసిల్లుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతూ నిరంతరం భక్తులతో కలకలలాడే పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. తిరుమల శ్రీనివాసుడికి అన్నగారిగా ఈ ఆలయంలో స్వామివారు శయనముద్రలో వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఆలయాల సముదాయంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించేందుకు టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లను చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ అధికారులు అర్చకులు జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, నాముకోపు, కుంకుమ పువ్వు, శ్రీగంధం వంటి సుగంధభరిత ఔషధీకృత లేపనాన్ని సిద్ధం చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధితో పాటు ఉపాలయాలలో అలాగే గోపుర శిఖర కలశాలకు ఈ సుగంధ ద్రవ్య లేపనంతో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆపై ఆలయ పరిసరాలను, ధ్వస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుద్ధి చేశారు. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు వినియోగించనున్న పూజా సామాగ్రిని, వాహనాలను కూడా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. చారిత్రక 1000 స్తంభాల గుడి ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. ఓరుగల్లు వాసుల ఇష్ట దైవంగా అనుగ్రహిస్తున్న వరంగల్లోని శ్రీ రుద్రేశ్వర స్వామివారికి భక్తులు మనసారా అభిషేకాలను జరుపుకుని ఆధ్యాత్మిక ఆనందభరితులయ్యారు. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో భక్తులచే సామూహిక అభిషేకాలను నిర్వహించి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీ కామాక్షి తాయి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారు పుష్కరిణి జలాల జలవిహారంలో భక్తులను శోభాయమానంగా కటాక్షించారు. నెల్లూరు జిల్లా పెన్నా నదీ తీరంలో కొలువైన శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఉత్సవాల్లో అలసి సొలసిన స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు. సర్వాభరణాలతో సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను తిరుచిపై పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి అర్చకులు అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. జలవిహారంలో కామాక్షి తాయి మల్లికార్జున స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం తిరునగరి నడిబొడ్డున నిత్యం భక్తకోటి సందడితో విలసిల్లుతున్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నగారిగా పూజలు అందుకుంటున్న గోవిందరాజస్వామి వారు ఇక్కడ నెలవై ఉండటం వెనుక ఎన్నో ఆసక్తికర కథనాలున్నాయి. ఇంతటి విశిష్టమైన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుపతి మహానగరం ఆధ్యాత్మికత ఉట్టిపడే అద్భుత పట్టణం. కొండపై కొలువైన తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లే భక్తులు తొలిగా చేరుకునే భక్తి ధామం. తిరుపతి ఎన్నో ఆలయాలతో ఆసక్తికర విశేషాలతో భక్తులకు నేత్రానందం జ్ఞానానందం కలిగిస్తున్న తిరునగరికి ఒకప్పుడు గోవిందరాజపట్నం అనే పేరు ఉండేది. శ్రీ వెంకటేశ్వరుడి అన్నగా పిలుచుకునే గోవిందరాజస్వామి వారి ఆలయం ఉండటమే ఇందుకు కారణం. ఆ స్వామివారి ఆలయం సువిశాల ప్రాంగణాలతో సకల దేవతల ఉపాలయాలతో సమున్నత రాజగోపురాలతో తిరుపతి పట్టణానికి వన్నె తెస్తూ మకుటాయమాన మహిమాన్విత దివ్యధామంగా అలరారుతోంది. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న స్వామివారి ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. శివభక్త పరాయణుడైన చోళరాజు విష్ణుద్వేషంతో తన రాజ్యంలోని వైష్ణవ ఆలయాలను నాశనం చేయదలిచాడు. ఆ సమయంలో ఒకప్పుడు చిత్రకూటంగా పేరొందిన నేటి చిదంబరంలోని శ్రీ గోవిందరాజస్వామివారి శయ్యన బేరమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా కొందరు వైష్ణవ భక్తులు రహస్యంగా సముద్ర మార్గంలో తిరుపతి క్షేత్రానికి తరలించారు. ఆ విషయం తెలుసుకున్న భగవద్ రామానుజాచార్యులు తిరుపతిని పాలించే తన శిష్యుడైన యాదవరాజు సాయంతో శ్రీ గోవిందరాజస్వామివారి నూతన మూర్తిని నిర్మాణం చేయించి చిత్రకూటం నుంచి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో చేర్చి ఇప్పుడు మనం చూస్తున్న గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిష్ఠించి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. రామానుజాచార్యులపై భక్తితో ఆ యాదవరాజు శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయానికి రామానుజపురమనే నామకరణం చేయించాడు. స్వామివారితో పాటు శ్రీ గోదాదేవి, శ్రీకృష్ణుడు, రామానుజ, తిరుమంగై ఆళ్వార్లు, వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మీ మణవాళ మహాముని కూడా పూజలందుకుంటున్నారు. ఇక ఉపాలయాలలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ వరదరాజ స్వామివారు, శ్రీ పుండరీకవల్లి అమ్మవారు, సుదర్శన చక్రతాళ్వార్లు, భాష్యకారుల సన్నిధి, తిరుమల నంబి, అనంతాళ్వాన్ల సన్నిధి, శ్రీ కోదండరామ స్వామివారు నెలవై ఉన్నారు. అలాగే ఆలయానికి ఎదురుగా గోవిందరాజ స్వామివారి పుష్కరిణికి వెళ్లే మార్గంలో
శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి, దక్షిణ మాడవీధిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తుంటాయి. ఎత్తైన రాజగోపురాలు, గొల్ల మండపాలు, శిల్పశోభిత ద్వారబంధాలతో సమున్నతంగా వెలిగిపోతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎంతో పురాణ చారిత్రక విశిష్టత ఉంది. అంతేనా, ఆసక్తికర కథనం కూడా వాడుకలో ఉంది. తిరుమల శ్రీవారికి శ్రీ గోవిందరాజస్వామివారు అన్నా అని చెబుతారు. శ్రీ వెంకటేశ్వరుడి వివాహ సమయంలో కుబేరుడి వద్ద అప్పుగా తీసుకున్న ధనాన్ని గోవిందరాజస్వామివారు కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో ఆదిశేషుడిపై శయనించినట్లు ఐతిహ్యం. అందుకు నిదర్శనంగానే ధనాన్ని కొలిచే మణుగును నేటికి శయనమూర్తిగా దర్శనమిచ్చే గోవిందరాజస్వామివారి శిరస్సు కింద చూడవచ్చు. ఉత్తర దిక్కున పాదాలు, దక్షిణం దిక్కున తల ఉంచి, కిరీటం, దివ్యాభరణాలు ధరించి, శంకుచక్ర శోభితంగా, చతుర్భుజుడై సతీ సమేతంగా సపరివారంగా కొలువైన ఆ మనోహర మూర్తిని కనులారా తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పారవస్యానికి లోనవుతారు. ఇక ఆ స్వామివారి లీలలను పరిశీలిస్తే బహుచిత్రంగా తోస్తాయి. ఒకప్పుడు సంతానం లేని కాశీరాజు దంపతులు తిరుమలేశుడి సేవకు తిరుమలకు వస్తారు. ఆ సమయంలో కాశీరాజు ఇల్లాలికి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలలో కనిపించి ఆమె ధరించిన ముక్కెరను ఇవ్వమంటాడు. ఆ రాణి, నేను నా భర్త ఆజ్ఞకు లోబడి ఉన్నాను కనుక అతనికి చెప్పి ఇస్తానందట. అందుకు శ్రీనివాసుడు, నేను నా అన్న గోవిందరాజు ఆజ్ఞకు లోబడి ఉన్నాను కావున ఆయన అనుమతి లభిస్తేనే సంతానం ప్రసాదిస్తానని చెప్పి అంతర్ధానమవుతారు. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలను, అమితమైన ఆధ్యాత్మికతను అణువణువున నింపుకుని సకల దేవత నిలయంగా వెనుతికెక్కిన తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇందుకోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆశ్రిత భక్తవత్సలుడిగా, అనంత శుభకరుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలను మనము వీక్షించి ఆ స్వామివారి కరుణా వీక్షణాలను నిండుగా మెండుగా పొందుదాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి పల్లకి ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న స్వామివారి మూలమూర్తికి అర్చకులు నిత్యాభిషేకాలు, అర్చనలు జరిపి నివేదనలు, మహామంగళ హారతులు అందజేశారు. ఆపై ఉత్సవమూర్తిని సుందర శోభితంగా అలంకరించి పల్లకీపై వేంచెపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని పల్లకి ఉత్సవంలో సేవించి తన్మయులయ్యారు. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. జ్యేష్ఠమాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు నిత్య ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత స్వామివారికి పవిత్ర జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత పుష్పమాలలతో అలంకరణలు చేసి లింగాష్టకాల సహితంగా ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు.
చిత్తూరు గిరింపేటలోని బౌండ్ వీధిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్కర కుంభాభిషేక వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయాత్పూర్వమే ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను చేసి వేంచేపు చేశారు. ఆపై వైదిక క్రతువులు, షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని స్వామివారి మెండైన అనుగ్రహాన్ని పొందారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం పొగురుపల్లి గ్రామంలో కొలువు తీరిన శ్రీ తిమ్మరాయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిమ్మరాయ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువదీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి పరవశంతో శ్రీ తిమ్మరాయ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో తెల్ల మద్ది చెట్టులో స్వయంభూగా ఆవిర్భవించిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దివ్యమంగళమూర్తికి అర్చకులు విశేషంగా ఆరాధనలను నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆపై సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ పుష్కరంలో పుష్పమాలలు, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దిన హంస తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చారు. ఆపై వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ శ్రీరామ భక్త హనుమ నామస్మరణల నడుమ పుష్కరిణి పవిత్ర జలాల్లో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో వీరన్నపేటలో నెలవైన పురాతనమైన చోళరాజుల నిర్మిత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో నిర్వహించిన సంకల్ప పూజల్లో భక్తులు పాల్గొన్నారు. అర్చకులు భక్తుల చేత శాస్త్రోక్తంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నిర్వహింపచేశారు. అనంతరం స్వామివారిని అలంకరించి అర్చనాదులతో సేవించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. చిత్తూరు గిరింపేటలో నెలవైన శ్రీ దుర్గమాంబ దేవస్థానంలో తమిళ సంప్రదాయ చిత్రై మాసోత్సవాలు భక్తిరసభరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల కల్పవల్లి శ్రీ దుర్గమాంబకు పుష్పపల్లకి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. అమ్మవారి తేజోభరిత దివ్యమూర్తిని వజ్రశోభిత రత్నమయ స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, సకల ఆయుధాలతో షోడశ భుజిగా పులి వాహనంపై ఆశలను గావించి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆపై పుష్పమాలలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్ప పల్లకిపై అమ్మవారిని వేంచేపు చేశారు. పుష్ప పల్లకికి మరోవైపు శ్రీ చాముండీదేవి అష్టభుజిగా కొలువుదీరి భక్తులను కటాక్షించారు. భక్తుల కళా సంబరాల నడుమ చిత్తూరు నగర వీధులలో శ్రీ దుర్గమాంబ పుష్ప పల్లకి సేవ ఉత్సవ శోభితంగా కొనసాగింది. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నది తీరాన కొలువైన శ్రీ శనేశ్వర వాక్కు క్షేత్రంలో
శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య రోజు ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మేధ గంగా సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను ఆభరణాలు పూలమాలలతో వధూవరులుగా అలంకరించారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దక్షిణామూర్తి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. పుష్పార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో వెంచేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా విశేషంగా పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువుదీరిన పరమశివుడికి సోమవారాన్ని పురస్కరించుకుని పలు రకాల సుగంధ భరిత మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను సంప్రదాయబద్ధంగా జరిపారు. అనంతరం స్వామివారికి నివేదనలు, నీరాజనాలను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.